అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభాభివందనములండి. మీ ముందుకు రావడానికి ప్రథమమైన కారణం రాధా మనోహర్ దాస్ అనే మూర్ఖపు విధవ ఇప్పటి వరకు వాని ఛానల్ నందు 22,000 వీడియోలు తీస్తే వాడు 10,000 కంటే ఎక్కువ వీడియోలు బైబిల్ గ్రంథాన్ని, యేసుక్రీస్తు వారిని, మరియమ్మ తల్లిని, అందరికీ తండ్రి అయిన దేవుడు యెహోవాను అతి భయంకరంగా అవమానపరిచే విధంగా వీడియోలు తీస్తూ మాట్లాడుచున్న ఈ మూర్ఖపు విధవ వీని చెప్పుతో తనడం కోసం మీ ముందుకు రావడం జరిగిందండి. వీడితో పాటు సిగ్నేచర్ స్టూడియో నడుపుచున్న ఈ మహేందర్ అనే దుర్మార్గపు విధవను, వాడితో పాటు ఎవడు థర్డ్ ఐ వెబ్ ఛానల్ నడుపుచున్న ఈ మూర్ఖపు విధవలను, వీళ్ళ ముగ్గురిని చెప్పుతో తన్నే మాటలు బైబిల్ గ్రంథం నుంచి వెళ్ళి చూపించడం కోసం మీ ముందుకు రావడం జరిగిందండి. భారతదేశంలో పుట్టిన మనం భారత రాజ్యాంగానికి లోబడి బ్రతకాలన్న కనీస జ్ఞానం లేని ఈ మూర్ఖపు విధవలు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ యూట్యూబ్ యొక్క ఛానళ్ళ వ్యూస్ ఎక్కువ పెరగాలన్న దురాశతోటి, దుర్మార్గపు ఆలోచనలతోటి బైబిల్ గ్రంథాన్ని ఈ దాస్ అనే కలితిన కొడుకు, ఈ గాండుగాడు ఇష్టానుసారంగా అవమానపరుస్తుంటే సిగ్గు లేకుండా ఈ సిగ్నేచర్ స్టూడియోను నడుపుచున్న మహేందర్ అనే దుర్మార్గపు విధవ ఈ దాసు గారిని పిలిపించుకొని వానితోటి అనేక వీడియోలు వాని ఛానల్ నందు అప్లోడ్ చేయడం జరిగిందండి. ఎందుకు వీడు సిగ్నేచర్ స్టూడియోలో అప్లోడ్ చేస్తుంటే కేవలం ఒక కారణం అండి. ఆ కారణం ఏంటిదంటే, ఈ సిగ్నేచర్ స్టూడియోను మనం చూడగలిగేది ఉంటే ఇప్పటి వరకు సిగ్నేచర్ స్టూడియోలో వీడు ఎన్ని వీడియోలు తీశాడంటే 23,000 వీడియోలు తీసిందండి. సిగ్నేచర్ స్టూడియోలో 23,000 వీడియోలు అప్లోడ్ చేస్తే వీని సబ్స్క్రైబర్లు ఎంతమంది అంటే 8,26,000 మంది వీని సిగ్నేచర్ స్టూడియోను సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగిందండి. కాకుండా బాధాకరం ఏంటంటే వీని వీడియోలు అన్నీ చూస్తుంటే ఈ మధ్యలో ఎక్కువ వ్యూస్ లేవండి. 100, 150, 200, 500 కంటే ఉన్న వీడియోలు, కొన్ని వందల వీడియోలు ఉన్నాయి, లేటెస్ట్ వీడియోలు అని. అసలు ఇప్పుడు ఏం చేసిండు ఈ మహేందర్ గాడు, ఈ క్రిమినల్స్ అలాగని పట్టుకొచ్చుకోండి. రాధా మనోహర్ దాస్ అనే ఈ క్రిమినల్ గారిని, రాజ్యాంగానికి లోబడని కలితిన కొడుకు రాధా మనోహర్ దాస్ గారిని వాని ఛానల్లోకి పిలిపించుకొని వానితోటి మాట్లాడుకుంటా వాళ్ళిద్దరు వాళ్ళ గ్రంథాల గొప్పతనం లేకుండా వాళ్ళ దేవుళ్ళ గొప్పతనం చెప్తే మాకు ఎలాంటి బాధ లేదండి. కానీ ఈ కల్తీ సాలగాళ్ళు ఇద్దరు కలిసి అన్యాయంగా బైబిల్ గ్రంథాన్ని అవమానపరుచుకుంటూ అనేక వీడియోలు తీస్తున్నారండి. ఒకసారి మనం చూడగలిగేది ఉంటే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడంటే, పాస్టర్స్ వర్సెస్ రాధా మనోహర్ దాస్, బొకడా బైబిల్ అన్నందుకు 200 మంది పాస్టర్లు నా మీద కేసు పెట్టారు అంటూ తమ్నీళ్ళు పెట్టి మాట్లాడడం జరిగిందండి. ఇప్పుడు ఎప్పుడు ఒక 6 రోజుల క్రితం. తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఏం చేసినంటే 2 రోజుల క్రితం బొకడా బైబిల్ అన్నందుకు నా మీద 200 మంది కేసు పెట్టారు, నాకు ప్రాణహాని ఉంది అని రాధా మనోహర్ దాస్ గారు అంటున్నాడని చెప్పి ఈ సిగ్నేచర్ స్టూడియో నడుపుచున్న మహేందర్ రెడ్డి గారు, అరే మహేందర్ నీకు సిగ్గుందారా బ్రోకర్ సాలే, వాడే క్రిమినల్ లంజావాడుకు వాడు రాధా మనోహర్ దాస్ అనేటోడు, పక్కా లంజావాడుకు వాడు, 10 మందికి పుట్టిన లంజావాడుకు వాడు నిరంతరం బైబిల్ గ్రంథాన్ని అవమానపరుస్తుంటే నీకు సిగ్గు లేదా ఫాల్తు సాలే. ఎన్ని వీడియోలు రాని 20,000 వీడియోలు అప్లోడ్ చేసినావు, బాడక్కవు, నీకు రాజ్యాంగం అంటే భయం లేదురా సాలే. నీకు వాడిని పిలిపించుకుంటావు, క్రిమినల్ సాలే, కానీ నీ దగ్గర పిలిపించుకొని వానితో ఇష్టానుసారంగా మాట్లాడిస్తావురా నువ్వు. బొకడా బైబుల్ రా సాలే, ఇదే మాట నువ్వు బొకడా ఖురాన్ అంటారా సాలే, అట్లా మాట్లాడతారా ఎవడన్నా? ఆ విధంగా వాడు తమ్నీళ్ళు పెట్టి మాట్లాడేది ఉంటే ఫస్ట్ నీ సిగ్నేచర్ స్టూడియో వచ్చి నీ చెప్పనుకొని నిన్ను 10 టన్నులు అంటారా ముస్లిం సోదరులు, నిన్ను కోసిపారు తెంగుతారు, బాడక్కవు, సిగ్గుండాలరా. అసలు క్రిమినల్ కానీ పిలిపించుకోవడమే తప్పు. నెంబర్ 1 వాడిని పిలిపించుకుంటావు, వాడు క్రిమినల్ నెంబర్ 1, వాడు క్రిమినల్ గాడు. ఎందుకంటే వాడు వీడియోలను బట్టి 22,000 వీడియోలల్లో దాదాపు 10,000 వీడియోల కంటే వాడు అన్యాయంగా 10,000 వీడియోల కంటే ఎక్కువగా వాడు బైబిల్ గ్రంథాన్ని, యేసుక్రీస్తు వారిని అవమానపరుచుకుంటా వీడియోలు మాట్లాడే క్రిమినల్ సాలగాడు వాడు. 10 మందికి పుట్టిన రాధా మనోహర్ దాస్ గాడు వాడు. వాడిని పిలిపించుకొని స్టూడియోలో కూర్చోబెట్టుకొని సిగ్గుండాలరా మహేందర్ రెడ్డి, లోఫర్ సాలే. చెప్పందుకుందంతా నువ్వు ఇంకోసారి వాడిని పిలిపించేది ఉంటే, ఒకవేళ నీ ఛానల్కి పిలిపించుకుంటే నీకు ఎట్లా వ్యూస్ లేవు, ఫాల్తు సాలే. పిలిపించుకుంటే నీ దేవుళ్ళ గొప్పతనం చెప్పించుకోరా, మాకేం బాధ లేదు. నువ్వు ఎట్లా పెడతావో తమ్నీళ్ళు, ఇది నీ ఛానల్ గారా సిగ్నేచర్ స్టూడియో. వాడు ఏం తప్పు మాట్లాడినా, ఏం తమ్నీళ్ళు పెట్టినా ఫస్ట్ నిన్ను చెప్పందుకొని తన్నాల్సి వస్తుందిరా మహేందర్ బ్రోకర్ పడకు. నీకంటే ఫాల్తుగా అడక తినటం నయం రా నీకంటే. మహేందర్ రెడ్డిగా చుచ్చులు పెడతావురా హిందువులకు, నువ్వు క్రైస్తవుల మధ్యలో మత విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడే వాడు మాట్లాడుతుంటే అట్లా మాట్లాడద్దని చెప్పడానికి బదులు వాడు మన తప్పుగా మాట్లాడితే వాడు మాటలు కడియాలి, అప్లోడ్ చేయద్దు నీ ఛానల్లో, మొత్తం వీడియోని తీసిపడదాం. అది రా నీకు కొద్దిగంతనన్నా ఈ సొసైటీ పట్ల నీకు బాధ్యత ఉంటే మత విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు నువ్వు అప్లోడ్ చేయవురా. నువ్వు చేస్తానంటే కేవలం కారణం ఒకటే, లోఫర్ సాలే మహేందర్. నువ్వు నీ సిగ్నేచర్ స్టూడియోలో వాడు మాట్లాడిన చెత్త మాటలు నువ్వు అప్లోడ్ చేస్తున్నట్టు కారణం ఒకటే, వ్యూస్ పెరగాలని.
ఆ వ్యూస్ వల్ల వచ్చే డబ్బులు కావాలంటారా వాడక్కవు అడక తినరా లోఫర్ సాలే. వాడు దేవుడా దేవుని బిడ్డలా ఏంటిదిరా తమ్ముళ్ళు ఏం బట్టి వారు యేసుక్రీస్తు గురించి యేసుక్రీస్తు అట వాడు దేవుడా దేవుని బిడ్డ. లైవ్లో గొర్రెకి కాల్ చేసిన రాధా మనోహర్ దాస్ 4 రోజుల క్రితం. ఫాల్తు సాలే యేసుక్రీస్తు ప్రభువురా. ఇంత పెద్ద విశ్వచక్రాన్ని కలిగించినప్పుడు దేవుని దగ్గర ప్రధాన శిల్పి అయి సమస్త విశ్వాన్ని కలిగించుటకు ఆయననే ప్రధాన కారకుడు రా ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాంటి ఉన్నతుడును పట్టుకొని ఏమంటావురా వాడంటావురా లోఫర్ బాడకవు చెప్పందుకొంతంటారా. రే నిన్ను మహేందర్ నిన్ను దాసుగాన్ని వాడు ఇంకోడేవాడు థర్డ్ ఐ వెబ్ ఛానల్ ఈ ముగ్గురు సాలగాన్లారా మీ ముగ్గురిని ఏం చేస్తా చెప్పందుకొంతంతా ఇటువంటి క్రిమినల్ సాలగాన్లను తీసుకురాకండిరా లోఫర్ సాలగాన్లారా. ఇంకేం పెట్టినవరా నువ్వు హిందువులారా ఇంకా మీకు సిగ్గు రాదా అంటే హిందువులంటే రెచ్చగొడుతున్నావురా నువ్వే గారా తమ్ముళ్ళు పెట్టింది లోఫర్ సాలే. హిందువులారా ఇంకా మీకు సిగ్గు రాదా ఈ బ్రిటిష్ క్రిస్టియన్లను ఏం చేద్దాం ఏం చేస్తారా లోఫర్ సాలేలారా అంటే క్రైస్తవులను చంపమని రెచ్చగొడతావారా హిందువులను. బ్రోకర్ సాలే మహేందర్ రెడ్డి చెప్పందుకొంతంత లోఫర్ సాలే నిన్ను ఇలాంటి తమ్ముళ్ళు పెట్టి తప్పుడు మాటలు మాట్లాడకురా లోఫర్. వాడు నంబర్ 1 క్రిమినల్ సాలగారా వాడు గాండు సాలగాడు వాడు రాధా మనోహర్ దాస్ అనే క్రిమినల్ లంజావాడుకు వాడు. వాడిని పట్టుకొచ్చి నువ్వు ఇటువంటి తమ్ముళ్ళు పెట్టి మాట్లాడుతారా వాడిని పట్టుకొచ్చి ఇంకేం మాట్లాడినవరా. క్రైస్తవులంతా చీటర్స్ నా తల నరుకుతాం అంటున్నారు. అరే గాండు రాధా మనోహర్ దాస్ గాండుగా నీకు అంత భయం ఉన్నప్పుడు లోఫర్ సాలే నువ్వు బైబిల్ గురించి మాట్లాడద్దురా. బైబిల్ బొకడా బుక్కు ఇప్పుడు ఇంకేమంటున్నారు ఇంకెన్ని చెడ్డ మాటలు మాట్లాడుతున్నారా బైబిల్ గ్రంథం గురించి లోఫర్ వాడకవు. అలాంటి మాటలు నీ హిందూ దేవులను నీ హిందూ గ్రంథాలను ఆ విధంగా ఎవడైనా తప్పుడు మాటలు మాట్లాడి ఆ విధంగా తమ్ముళ్ళు పెడితే ఎంత బాధ అనిపిస్తుందిరా. రాజ్యాంగానికి లోబడి బ్రతకాలి కదా మనం అందరం భారతదేశంలో పుట్టిన మనం అందరం. నువ్వు రాజ్యాంగానికి లోపడకుండా నేనేదో పెద్ద తెలివిమంతుని మేధావిని మాట్లాడుతున్నావు సిగ్గు లేదురా నీకు దాసుగా. పాస్టర్స్ డోంట్ కిల్ అజ్ మాకు పుట్టిన పాస్టర్లు ముస్లింలు క్రైస్తవులు ఏకం హిందువులను చంపుతామా. క్రైస్తవుడు ఎవడైనా ఇప్పటి వరకు క్రైస్తవులు ఎవరైనా మత విద్వేషాలను రెచ్చగొట్టుకుంటే ఎవరైనా చంపినట్టు నువ్వు చూపిస్తావారా భారతదేశంలో. లోఫర్ సాలే ఇది సిగ్నేచర్ స్టూడియోరా. నువ్వు నంబర్ 1 బ్రోకర్ కానీ వాడు నంబర్ 1 క్రిమినల్ సాలగాడు. సాలగాలారా క్రిమినల్ సాలగాలు అందరూ కూర్చొని ఎందుకురా బైబిల్ గ్రంథం గురించి మాట్లాడతారు చెప్పుతో తంతారా నిన్ను మహేందర్ రెడ్డి గారే. రాధా మనోహర్ దాస్ విజయ్ ప్రసాద్ రెడ్డికి సవాలట. 12 రోజుల క్రితం ఒక వీడియో అప్లోడ్ చేసిండు లోఫర్ సాలగాడు సిగ్నేచర్ స్టూడియో మహేందర్ రెడ్డి లుచ్చే సాలే నీ గురించే చెప్తాను నిన్నరా రే. నువ్వు 12 రోజుల క్రితం ఒక వీడియో అప్లోడ్ చేసినావు ఎవరిది విజయ్ ప్రసాద్ రెడ్డి వర్సెస్ రాధా మనోహర్ దాస్ అని. మళ్ళీ అదే వీడియోను నువ్వు ఏం చేసినావురా 9 రోజుల తర్వాత మళ్ళీ అప్లోడ్ చేసినావు. నువ్వు ఎంత స్వార్థపరునివిరా. దానికి ఎంత వచ్చినాయి 42,000 వ్యూస్ వచ్చినాయి. ఆ 42,000 వ్యూస్ వచ్చిన కకృతి పడి మళ్ళీ 12 రోజులు అప్పుడు అప్లోడ్ చేసి 9 రోజుల తర్వాత అప్లోడ్ చేసినావు. దానికి ఎంత వచ్చినాయి 25,000 వ్యూస్ వచ్చినాయి. నీ మిగిలిన వీడియోలన్నీ చూస్తే దేని 500 దాటతలేవురా. నీకేం అర్థమైందా. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా బైబిల్ గ్రంథాన్ని అవమానపరిచే ఈ లోఫర్ సాలగాలను పట్టుకొచ్చి మాట్లాడిస్తే నాకు వ్యూస్ పెరుగుతాయి ఆయన కకృతి పడతానవరా నువ్వు మహేందర్. చెప్పందుకొందంతా సాలే నిన్ను ఫాల్తు సాలే. నువ్వు జర్నలిస్టు కాదురా లోఫర్ సాలే కానీ నువ్వు మనకి బుద్ధి చెప్పురా. బ్రోకర్ సాలే అట్లాంటి మాటలు మాట్లాడదురా అని చెప్పి నువ్వు చెప్పుతో తన్నాలరా. లోఫర్ సాలే క్రిమినల్ గాలను కూర్చోబెట్టి మాట్లాడు మొగతనం కాదు. లుచ్చే సాలే సిగ్గు తెచ్చుకో అవులే. ఇంకోడు ఎవడండి వీడు థర్డ్ ఐ వెబ్ అట. థర్డ్ అంటే 3వ కన్ను అంటే ఇండైరెక్ట్గా హిందూ ధర్మాన్ని బోధించుకునే ఛానల్. శివుని 3వ కన్ను శివునికి ఉంటుంది అంటారు. ఆ ఛానల్ పెట్టుకొని ఆ శివుని గొప్పతనం హిందువుల దేవుళ్ళ గొప్పతనం లేకుంటే హిందూ గ్రంథాల గొప్పతనం చెప్పాలరా రే. థర్డ్ ఐ వెబ్ ఛానల్ సాలే లుచ్చే లంజా వడక. థర్డ్ ఏం ఛానల్ రా థర్డ్ ఐ వెబ్ ఛానల్ లంజా వడక. నువ్వేమని తమ్ముళ్ళు పెట్టినావు చదువు తిని బొమ్మరిది. యేసు ఎవడు అసలు మరియమ్మ ఎంతమందితో XXX తెలుసా. లోఫర్ సాలే చెప్పందుకొని తంతారా. చాలామంది క్రైస్తవ సోదరులు అనుకుంటారు ఏందండి ఇట్లా చెడ్డ మాటలు మాట్లాడుతున్నామంటే ఈ సాలగాల తమ్ముళ్ళు మీరు చూడండి మీకు అర్థమవుతుంది. ఇదే మాటలు ముస్లిం సోదరులు అంటే ఊకుంటారా అండి. ఇదే మాటలు హిందూ సోదరులను మాట్లాడుకుంటా వాళ్ళ గ్రంథాల గురించి వాళ్ళ దేవుళ్ళ గురించి తప్పుడు మాటలు మాట్లాడి తమ్ముళ్ళు పెడితే ఊకుంటారా అండి హిందువులు. తంతారు కదా అండి తన్నాలే ఖచ్చితంగా. భారతదేశంలో పుట్టిన మనం అందరం ఒకరినొకరు గౌరవించుకోవాలి. వ్యక్తులను గౌరవించుకోవాలి. అదేవిధంగా ఎవరిని గౌరవించాలి ఖచ్చితంగా వ్యక్తులు విశ్వసించే దేవుళ్ళను వాళ్ళ గ్రంథాలను ఖచ్చితంగా గౌరవించాలండి. ఇది భారత రాజ్యాంగం మనకు నేర్పిన ఉన్నతమైన విలువలండి. ఆ విలువలు మర్చిపోయి ఇదే మాటలని గివే అండి. థర్డ్ ఐ వెబ్ ఛానల్ లంజవాడకరే
నువ్వెవడో నాకు తెలియదు సాలే, ఈ గుండు సాలే నువ్వేనా కాదా నాకు తెలియదు. ఎవరో ఆడోళ్ళని తీసుకొచ్చి ఈ గాండు సలగంతో రాధా మనోహర్ దాస్ గారు గాండు లంజవాడుకు వాడు, వానికి చీము నెత్తూరు లేదు సాలగానికి, వాడిని పట్టుకొచ్చి ఈ సాలే నీ పరిస్థితి కూడా గదే కదా. నీయన్నిరా వీడియోలు 10,000 వీడియోలు లేరా, నువ్వు 10,000 వీడియోలు అప్లోడ్ చేసినావు లోఫర్ సాలే. నీకు ఇంతవరకు ఒక 500 వ్యూస్ వస్తలేవు. ఏం చేస్తున్నావురా? వ్యూస్ వస్తలేవు కాబట్టి ఈ క్రిమినల్ సాలని పట్టుకొచ్చినావు దాసు కానీ, వాడిని పట్టుకొచ్చి బైబిల్ గ్రంథాన్ని అవమానపరిచే విధంగా తిట్టిస్తున్నావు. వాడు తిడదనే కారణం ఎవరు చెప్పాలరా? నువ్వేరా లోఫర్ సాలే. వాడు నీ ఛానల్లోకి వచ్చి మాట్లాడి కాబట్టి ఖచ్చితంగా నీదే రెస్పాన్స్ ఉంటుంది. రే థర్డ్ ఐ వెబ్ ఛానల్ బ్రోకర్ సాలే, నీ పేరేందో నాకు తెలియదు. జర్నలిజం అంటే ఎంతో ఉన్నతమైన విలువలు కలిగి బ్రతకాలరా లోఫర్ సాలే. బైబిల్ గ్రంథాన్ని, యేసుక్రీస్తు వారిని, మరియమ్మ తల్లిని, యెహోవా తండ్రి అయిన దేవుణ్ణి అవమానపరిచే విధంగా మాట్లాడితే ఆ వ్యూస్ కోసం కకృతి పడి డబ్బులకు కకృతి పడే కలితి సాలే. ఎక్కడన్నా పోయి అడక తినరా మీ హిందూ దేవాలయాల గుళ్ళకాడ, లేకుంటే రారా మా చర్చి కాడ కూసేకన్నా లోఫర్ సాలే. నేనే ఇస్తే నీకు నెలకు 1,000-2,000 రూపాయలు అడక తినే సాలే అన్నారా. ఇంకేం పెట్టేవరా నీ దానిలే? యేసుకి 2 పిల్లలు ఎంతమందికి కడుపు చేశాడో తెలుసా? రాధా మనోహర్ సెన్సేషనల్ కామెంట్సా? బ్రోకర్ సాలే, మనుషుల అగ్గాడుతులు రా, పవిత్రుడు రా. మీరు దేన్ని బే చేసుకొని మాట్లాడతారా? బైబిల్ గ్రంథాన్ని కదా బే చేసుకొని మాట్లాడతారు. బైబిల్ గ్రంథంలో అసలు మాటలు మీరు చూస్తారా ఎప్పుడారా? లోఫర్ సాలే అన్నారా. ఇంకేంటిదిరా? యేసుకి అక్రమ పెళ్ళిళ్ళు, పిల్లలు ఉన్నారు. యేసుక్రీస్తు పాపాల చిట్ట ఇదే 1 month అగో. నీ ఛానలే రే. ఏం ఛానల్ రా నీది? థర్డ్ ఐ వెబ్ ఛానల్ బ్రోకర్ సాలే. ఇంకేమంటున్నావురా? చీచీ బైబుల్లో పచ్చిబూతులు, చీచీ బైబుల్లో పచ్చిబూతులు. ఆడవారు బైబుల్ను చదవగలరా అసలు? తండ్రి కూతురుతో XXX అని పెట్టు. అరే లోఫర్ సాలే, ఎన్నిసార్లు చెప్పాలరా మేము? ఎన్నిసార్లు ఈ దీని గురించిన వీడియోలు, ఎన్నో వీడియోలు నేను మాట్లాడడం జరిగిందిరా. కలితి సాలే. నీ ఛానల్ ఏంటిదిరా? నీ ఛానల్ ఏంటిదిరా? థర్డ్ ఐ వెబ్ ఛానల్. హిందూ ధర్మం గురించి చెప్పు, లేకుండా వేరే మ్యాటర్ మాట్లాడరా. నువ్వు బైబిల్ గ్రంథం జోలికి రాని, నువ్వు ఎవరిరా? క్రిమినల్ సాలే. ఇవారా తమ్నిళ్ళు ఎవడన్నా మాట్లాడతారా? తీసుకొని తమ్నిళ్ళు పెట్టి ఇంకేమంటున్నారా? క్రిస్టియన్స్ అటు ఇటు కాని విధవలు, క్రిస్టియన్స్ అటు ఇటు కాని విధవలు. యేసు అనేవాడు దేవుడు కాడు. నా ఓపెన్ ఛాలెంజ్ 2 days అగో, 2 లేకుండా 3 days అవుతా. క్రిస్టియన్స్ అందరు అటు ఇటు కాని విధవలరా? అరే లోఫర్ ఏంటిదిరా నీది? థర్డ్ ఐ వెబ్ ఛానల్ కలితి సాలే, కలితి లంజా ఉడక. ఇటువంటి తమ్మిళ్ళు పెట్టి ఇంకోసారి మాట్లాడమనుకో లంజా ఉడక. నిన్ను కత్తి పెట్టి చీరాల్సి వస్తే సాలే. బుద్ధి తెచ్చుకో సాలే, సిగ్గు తెచ్చుకో. అన్ని వేల వీడియోలు పెట్టినావు కదా, 10,000 వీడియోలు నీ ఛానల్ అప్లోడ్ చేసినావు. సిగ్గు లేదురా? భారత రాజ్యాంగం అంటే నీకు భయం లేదురా? భారత రాజ్యాంగం అంటే నీకు గౌరవం లేదురా? లోఫర్ సాలే. రాజ్యాంగానికి లోపడి బ్రతకాలరా బాడక్కావు. రాజ్యాంగాన్ని గౌరవించకుంటే చెప్పందుకొని నిన్ను, దాసు గారిని, ఆడు మహేందర్ గారిని, మీ ముగ్గురిని చెప్పందుకొని తన్నాల్సి వస్తుంది. లోఫర్ సాలే అనలారా. బుద్ధి తెచ్చుకొని ఇటువంటి పాగలు మనోహర్ గారు, దాసు గారిని పిలిపియకండి రా. వాడు నంబర్ 1 పిచ్చి సలహాడు వాడు. ఆ పిచ్చి అని పిలిపించేంద్రా వీడియోలు అప్లోడ్ చేసుకుంటారు లోఫర్ అనలారా. ఒక్కసారి వాడి మాటలు విన్న తర్వాత నేను మాట్లాడతానండి. క్రిస్టియన్స్ అంటే ఎందుకు కోపం మీకు? ఇప్పుడు నేను ప్రతిజ్ఞ చేస్తా, ఆమె చేయమని ఎవరినన్నా, నాకు ఈ ప్రపంచంలో పుస్తకాల కంటే మనుషులే ముఖ్యం చెప్పండి. కనబడేవాడిని కదా ప్రేమించాలి. కానీ రాధా మనోహర్ దాస్ గారి 26 క్వశ్చన్లను ఛేదించి మీతో డిబేట్ కూర్చోవడానికి బహుశా ఒక్కరు కూడా లేరు. అది అందరు చదివేశారు. ఇప్పుడు ఏంటి, మీరు డిబేట్ కి కూర్చోరు, వాళ్ళు రారు. వాళ్ళకి క్రైస్తవులు కావాలి, వీళ్ళకి ముస్లిమ్స్ కావాలి, నాకు హ్యూమన్స్ కావాలి. ఏ వాదం కావాలి ఈ భూమికి చెప్పు? మానవవాదమా, క్రైస్తవవాదమా, ఇస్లాం వాదమా చెప్పు? మానవవాదమే కావాలి. టీటీడీలో పనిచేస్తూ చర్చికి వెళ్తారన్న, నీకేం చెప్పి అంటది. మరి గుండెలు డబ్బులు వేసేది మేమే. మీ దేవుడు చవట కాకపోతే వాళ్ళకి అన్నం పెట్టచ్చుగా. మా దేవుడు అన్నం పెడుతున్నారు, మా దేవుడు మొక్కపోయినా. రాధా మనోహర్ దాస్ గురువు గారు ఏ స్థాయిలో కూడా క్రిస్టియానిటీని ప్రేమించారు. నాకు మనుషులు కావాలంటుంటే వాళ్ళు మనుషులే కదా, మరి మీరు వాళ్ళని మార్చడానికి తయారు కాకుండా ఈ బొగడా బైబుల్ అని చెప్పి, గొర్రెలు అని చెప్పి మీరు తిడతా ఉంటే వాళ్ళు మీ మతాన్ని ఎలా గౌరవిస్తారు అని అడిగినప్పుడు మీరు ఏం చెప్తారు? నేను ప్రేమిస్తున్నాను కదా. వాళ్ళు హిందూస్ ని మారుస్తున్నారు, మీకు కోపంగా ఉంది. నో దిగజారుస్తున్నారు. గొర్రెలకి తప్ప ఇందులో జ్ఞానం ఏముంది? వీళ్ళంతా 50-50 గాళ్ళు. విజయప్రసాద్ రెడ్డి కావచ్చు, ఇంకొక అనిల్ కావచ్చు, ఇంకో సతీష్ కావచ్చు. వీళ్ళందరూ మూలమేది? ఎవడో గేలం అయితే వెరిమేళం తయారైపోయి ఈ కోటు సూటు బూటు వేసుకుని జనాలు లూటు చేసి లపూటు బుక్ని ప్రపంచాన్ని పాడు చేయడానికి. అరే సిగ్నేచర్ స్టూడియో మహేందర్గా రాధా మనోహర్ దాస్ గారిని తీసుకొచ్చి మాట్లాడించారు. వాడు ఏమంటుంటారా? మనుషులు ముఖ్యం మాకు,
మానవతావాదం కావాలట. బైబిల్ కాదు, హిందూ గ్రంథాలు కాదు, ముస్లిం గ్రంథాలు కాదు, మాకు మానవతావాదం కావాలి. అరే బ్రోకర్ సాలే, నువ్వు క్రైస్తవులను ముస్లిం సోదరులందరిని అవమానపరచుకుంటా మాట్లాడుకుంటా నువ్వు మానవతావాది అని చెప్పుకొని నీకు సిగ్గు లేదురా? నేను వస్తానా, నేను మానవతావాదిని అని చెప్పుకుంటా హిందూ గ్రంథాలను హిందూ దేవులను భయంకరంగా తిట్టుకుంటా నేను మానవతావాదిని అంటే ఎట్లుంటుందిరా? లోఫర్ సాలే. మానవతావాది అంటే మా మనోభావాలు గాయపరచకుండా మాట్లాడాలరా, అది మనోవాదిరా, అది మానవత్వం అంటారు. అందరినీ సమానంగా చూడడం అంటారు. ఇష్టానుసారంగా మమ్మల్ని తిట్టబడింది, మా దేవుని తిట్టబడింది, మా గ్రంథాన్ని తిట్టబడింది. ఇప్పుడు నేను వచ్చి ఏమంటాను, నువ్వు మానవతావాది అంటాను. చెప్పందుకొని అంతరా పిలిక వాడకవు. రాధా మనోహర్ దాస్ కొద్దిగా నీకు కలిగా పనిచేస్తుందిరా. పాగల సాలే నేను తీసుకుపోయి ఎర్రగడ్డ హాస్పిటల్ పడేయాలరా. ఎట్లాగ నువ్వు అటు ఇటు కానీ సాల కానివే, నువ్వు మాడ సాల కానివే. ఇంకేమంటున్నావురా నువ్వు? టీటీడీలో ఏదిరా ఏంది, తిరుమల తిరుపతి దేవస్థానంలో క్రైస్తవులు పనిచేస్తున్నారు, వాళ్ళ దేవుడు వాళ్ళకి అన్నం పెడతలేడు, వాళ్ళ దేవునికి వాళ్ళకి అన్నం పెట్టినకి చాతా అంటాను. అరే బ్రోకర్ సాలే, నువ్వు క్రైస్తవ దేశాలు చూడరా, ఎక్కడున్నాయి క్రైస్తవ దేశాలు? అది యుఎస్ కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ, ఇంకెన్నైతే ప్రపంచంలో ఉన్న క్రైస్తవ దేశాలకు భారతదేశంలో ఉన్న హిందూ సోదరులు ఎన్నో లక్షల మంది పోయి అక్కడ బ్రతుకుచున్నారా. అంటే ఇక్కడి నుంచి వాళ్ళు పోయినంత మాత్రాన్ని ఇప్పుడు నేను హిందూ దేవులకు చాత కాదు కాబట్టి వీళ్ళందరూ క్రైస్తవ దేశాలకు పోయి బ్రతుకుతున్నారంటే ఎంత బాధ అనిపిస్తుందిరా హిందూ సోదరులకు? పాగలసాలే, కొద్దిగా నీకు బుద్ధి లేదురా, లోఫర్ పడకవు. వాళ్ళ కష్టారీతంతో వాళ్ళు పోయినరా బతుకుతాను. ఆడ క్రైస్తవ దేశాలకు పోయినంత మాత్రం ఎవడు ఫ్రీగా ఇయ్యాడు కదా, కష్టపడితే ఇస్తారు కదా డబ్బులు. అదేవిధంగా ఎన్నో ముస్లిం కంట్రీస్ ఉన్నాయి, ఎక్కడ దుబాయ్ కానీ, ఖత్తర్ కానీ, షార్జా కానీ, ఇంకెంత అయితే అరబ్ కంట్రీస్ ఉన్నాయో ఎన్నో ప్రపంచంలో ఉన్న అరబ్ కంట్రీలకు భారతదేశంలో ఉన్న హిందూ సోదరులు అరబ్ కంట్రీలలోకి వెళ్ళి బ్రతుకుచున్నారు. వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి బ్రతికినంత మాత్రాన ఫ్రీగా వాళ్ళు ఇయ్యరు కదా. ముస్లిం సోదరులు పని చేయించుకొని పనికి తగ్గ కష్టాన్ని ఇస్తారు, వాళ్ళు కష్టపడతారు, బ్రతుకుతారు. ఇప్పుడు నేనేమంటా అంటే భారతదేశంలో ఉన్న హిందువులకు వాళ్ళ దేవునికి చాతగాక వాళ్ళు ముస్లిం దేశాలకు, క్రైస్తవ దేశాలకు వెళ్ళి అక్కడ బ్రతుకుచున్నారా, మీ దేవునికి చాత కాదారని అడుగుతే ఎట్లుంటారా దాసుగా? పాగలసాలే, నేను హిందువుల మనోభావాలను గాయపరిచే విధంగా ఎప్పుడు మాట్లాడరా. వాళ్ళందరూ అక్కడికి వెళ్ళింది ఎందుకు? ఉపాధి కోసం వెళ్ళి కష్టపడతారు, కష్టానికి తగిన ఫలితం వస్తుంది అంతేరా. వాళ్ళ దేవుడి ఇక్కడ అసలు దేవుడు అంటే నీకు తెలుసురా లోఫర్ సాలే? దేవుడు ఒక్కడేనట, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరి ద్వారాను అందరిలోనూ వ్యాపించున్నాడు. దేవుడు మన లోపల ఉంటారా? ఈరోజు ప్రపంచంలోని 800 కోట్ల మంది మనుషులను పోషించేవాడురా దేవుడు. 90 లక్షల రకాల జీవరాశులను పోషించే ఒక మహాశక్తేరా దేవుడు. ఈ భూగ్రహాన్ని తిప్పుకుంటా దినాలు రప్పించుకుంటా ప్రతి ఒక్క మనిషిని పోషించేవాడే దేవుడు. భూగ్రహంతో పాటు సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, కోటాను కోట్ల నక్షత్రాలు, టోటల్ విశ్వాన్నే ఏం చేస్తున్నారా? ఈ విశ్వాన్నే పనిచేపించే ఒక మహాశక్తేరా దేవుడు. దేవుని యొక్క జ్ఞానం తెలియని మూర్ఖపు విధవ రాధా మనోహర్ దాస్ బ్రోకర్గా నువ్వు బైబిల్ గ్రంథం గురించి ఇంకోసారి మాట్లాడగరా. 26 ప్రశ్నలు సమాధానం చెప్పలే అంటున్నా. అరే మహేందర్గా నిన్ను చెప్పందుకొని అంటారా, నిన్ను ఎంత కలిపి సాలగానివరా నువ్వు. వాడు అడిగిన ప్రశ్నలు ఏమున్నదిరా, ఫాల్తు సాలగాడు. వాడు అడిగిన ప్రశ్నలు ఇంత గోర్లేదురా, చిటికనేళ్ళు గోర్రా. వాడు అడిగిన 26 ప్రశ్నలు లోఫర్ సాలగాడు. వాడు అడిగే పెద్ద మేధావి వాడు నీకు మేధావులకు గురువు గారా వాడు గాండు సాలగాడు, నువ్వు పెద్ద గాండు సాలగాని. గాండు లంజా వాడుకులారా మీరచ్చి బైబిల్ గ్రంథం తిడతారు లోఫర్ సాలగాలారా. చెప్తా ఇన్రా బైబిల్లోకి వెళ్ళి సమానత్వం ఏంటిదిరా, మానవతావాదం, సమానత్వం ఏంటిదో బైబిల్లోకి వెళ్ళి నేను చదివి వినిపిస్తా చూర్రా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట ఉంటుంది. థర్డ్ ఐ వెబ్ ఛానల్ వాడు మహేందర్గా నువ్వు, రాధా మనోహర్ దాస్గా నువ్వు బైబిల్కి వెళ్ళి చూడరా. ఎంత ఉన్నతమైన విలువలు కలిగిన మాటలు కలిగిన గ్రంథం రా బైబిల్. ఈ అనంత విశ్వాన్ని కలిగించిన దేవాది దేవుడు, అందరికీ తండ్రి అయిన దేవుడు ఉన్నవాడురా. ఆయన రాయించిన మాటలు కలిగిన గ్రంథం రా బైబిల్. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ 3495 భాషల తర్జుమైన వన్ అండ్ ఓన్లీ బుక్ రా బైబిల్. సాక్షాత్తు దేవుని మాటలు రా. అమెరికా ప్రెసిడెంట్ దగ్గర బైబిల్ కానీ, లేకుంటే అక్కడ చెప్పులు కుట్టడం దగ్గర బైబిల్ కానీ ఒకటేరా. ఈ ప్రపంచంలో ఉన్న అందరికంటే కోట్లు, లక్షల కోట్లకు అధిపతుల దగ్గర ఉన్నది కూడా అదే మాటలు బైబిల్ ఉంటే, ఇక్కడ కూలి పని చేసుకుంటాం దగ్గర ఉన్న మాటలు కూడా అవే మాటలు ఉంటాయిరా. దేవుడు పక్షపాతి కాడురా. ప్రతి ఒక్కరికి వాడు మిలీనియర్ కానీ, లేకుంటే దేశాలనే అధిపతి కానీ, వాడు కూలివాడు కానీ, చెప్పులు కుట్టాడు కానీ, అందరికీ దేవుడు ఒకటే మాటలు ఇచ్చిండ్రా. అదే గ్రంథం బైబిల్ రా. బైబిల్లో దేవుడు ఉన్నత మనిషి గొప్పగున్నోనికి ఒక మాటలు, పేదనికి ఒక మాటలు చెప్పేటోడు కాదురా. అందరూ దేవునికి సమానం. ప్రతి ఒక్కరికి అదే అవయవాలు ఇచ్చిండు, ప్రతి ఒక్కరికి అవే పంచభూతాలను ఇచ్చిండు తప్పించి ఓ ఉన్నోనికి ఒకటి లేనికి ఒకటి ఇచ్చినోడు కాదురా దేవుడు.
చదువుతాయినరా అలాంటి దేవుడు ఏం రాయించాడో. మత్తయి 7:21 ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడట ఏం చెప్తాడట? ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించర్రా అని రాని. ఎందుకంటే వాళ్ళ అంతరంగాలను ఎరిగిన దేవుడు. ఏదో మీదికి భజన చేసుకుంటా దేవుని పొగుడుకుతే దేవుడు ఇష్టపట్టాడు కాదురా. మన హృదయాలను పరీక్షించు దేవుడు. ఆయన పేరే యెహోవా. యెహోవా అంటే ఉన్నవాడు, అంతరంగాలను పరీక్షించాడు. అలాంటి దేవుడు ఏమంటున్నాడు? ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యానికి నిన్ను రానియ కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం, యేసుక్రీస్తు చెప్తున్నాడు, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును అంటాడు. ఏంటిది అట తండ్రి యొక్క చిత్తం అని కింద చెప్తాడు. ఏమంటున్నాడు? 1 యోహాను పత్రిక 4:20-21 చూడగలిగేది ఉంటే, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగునాట. ఇప్పుడు చెప్తాను రా సమానత్వం, మానవత్వం. బ్రోకర్ రాధా మనోహర్ దాస్ విను. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల, కళ్ళకు కనిపించే సహోదరుని ద్వేషించిన ఎడలాట అతడు ఏమైతాడట? అతడు అబద్ధికుడగునాట. అనుకుంటే ఏం చెప్తాడు? తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు, కండ్ల ముంగడ కనిపించే తన సహోదరుని నాట ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడట. కనబడరు, దేవునికి రూపం లేదు. కనిపించే మనుషులను ప్రేమించని వాడాట కనబడని దేవుని ఆట ప్రేమించలేడు. ఎట్లు ప్రేమింపగలడు అని దేవుడే మనల్ని ప్రశ్న అడగడం జరుగుతుంది. దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఏంటిదాట? ఎవడైతే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పిండనుకో, దేవుణ్ణి ప్రేమించువాడట తన సహోదరుణ్ణి కూడా ప్రేమింపవలనని ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఎవరి వలన? దేవుడు చెప్పిన మాటలు. నన్ను ప్రేమిస్తానను కాదురా, నీ పక్కపంటి కనిపించే నీ సహోదరులను గౌరవించు, ప్రేమించు, వాళ్ళకు విలువియ్యి అని చెప్పిండ్రు. నువ్వొచ్చి క్రైస్తవులందరి మనోభావాలను గాయపరుచుకుంటా, కత్తి అందుకొని పొడిచే మాటలు మాట్లాడి మా హృదయాలను గాయపరుచుకుంటా, నాకు అందరూ సమానత్వము, నాకు గ్రంథాలు కాదు, మానవత్వం నీకెక్కనదిరా మానవత్వం? క్రిమినల్ సాలే కానీ 420 కానీ నువ్వు భారత రాజ్యాంగాన్ని గౌరవించని గాండు సాలే కానీ నువ్వు, నీకు సమానత్వం ఉన్నదిరా? ఇదే 1 యోహాను 3:16 చూడగలిగితే, ఆయన మన నిమిత్తం ఎవరట? అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారాట మన నిమిత్తం తన ప్రాణం పెట్టెను గనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. ఏం చేసినాడు యేసుక్రీస్తు? యేసుక్రీస్తు వారాట మన కోసం తన ప్రాణం పెట్టెను గనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదో తెలుసుకొనిచున్నాము. మనము కూడా, ఎవరైతే క్రైస్తవులు అని చెప్పుచున్నారో వాళ్ళందరికీ ఏం చెప్తున్నాడు యేసుప్రభు వారు? మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాము. నిజంగా దేవుణ్ణి ప్రేమించడం అంటే సహోదరుల కోసం ప్రాణం పెట్టుమన్నారా బైబిల్లో. ఎన్నో కుటుంబాలు, లక్షల కుటుంబాలు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో మద్యానికి బానిసలై కొన్ని లక్షల కుటుంబాలు నాశనం అవుతుంటే టైం పాటించకుండా ఇష్టానుసారంగా బెల్ట్ షాపులు ఎలాంటి గవర్నమెంట్ అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా నడిపి కొన్ని లక్షల కుటుంబాలు నాశనం అవుతుంటే, హిందువులను ప్రేమిస్తున్నానని చెప్పే దొంగ మాటలు చెప్పే బ్రోకర్ సాలే నువ్వు కానీ, ఆ సిగ్నేచర్ స్టూడియో మహేందర్ గారు కానీ, ఆ థర్డ్ ఐ వెబ్ ఛానల్ వాడు కానీ, ఇంకెంతమంది అయితే బైబిల్ గ్రంథాన్ని అవమానపరిచే విధంగా వీడియోలు అప్లోడ్ చేస్తూనే గాండు సాలగాన్లు అందరికీ ప్రతి ఒక్కరిని చెప్తున్నా, గాండు సాలగాన్లారా, మీకు నిజంగా హిందువుల పట్ల ప్రేమ ఉంటే అన్యాయాలను ఎదిరించండి రా. మారక ద్రవ్యాలు, డ్రగ్స్ అని, గంజాయి అని, కొకైన్ అని, లేకపోతే ఇలాంటి మద్యంతో ఎన్నో కుటుంబాలు నాశనం అవుతాయంటే వాళ్ళకు మంచి చేయనికి, మేలు చేయనికి చేతగాని ఆడంగి అన్నారా మీరు బైబిల్ గ్రంథాన్ని తిడతారా? సినిమాల పేరుతోటి చిన్న చిన్న చెడ్డీలేసి యువతనందరినీ తప్పుడు మార్గంలో, తప్పుడు విధానాలకు అలవాటు చేస్తుంటే, వాళ్ళు తప్పులు చేయడం కోసం సినీ మీడియా మొత్తం రెచ్చగొడుతుంటే, ఇది తప్పురా అని చెప్పనీకి చేత కానీ సోషల్ మీడియా అంటూ ఏదో మేము వ్యవస్థకు మంచి చేస్తానని చెప్తున్నా గాండు బెదవలారా, అక్కడ అడుగులరా తప్పున్నదని. బైబిల్ని అవమానపరచడం మొగతనం కాదురా. ఇంకొకసారి బైబిల్ జోలికి వచ్చేటే చెప్పందుకొని తన్నాల్సి వస్తుంది రే. థర్డ్ ఐ వెబ్ ఛానల్ బ్రోకర్గా నిన్ను, సిగ్నేచర్ స్టూడియో నడుపుచున్న మహేందర్గా నిన్ను, రాధా మనోహర్ దాస్గా మీ ముగ్గురిని ఎడమకాలు చెప్పందుకొని తన్నాల్సి వస్తుంది బిడ్డ. ఇంకోసారి బైబిల్ జోలికి రాకండి. ఇంకొకసారి కనుక మీరు వీడియోలు అప్లోడ్ చేసేదంటే బిడ్డ మిమ్మల్ని చెప్పుతోటి తన్నాల్సి వస్తుంది. మీ మీద ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందిరా.